మూసీ ప్రజలకు సంబంధించిన సమస్యలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సియోల్ పర్యటన తర్వాత పునరావాసం తర్వాత రీహాబిలిటేషన్ అవుతున్న వారి పట్ల ఎలాంటి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంకి ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. మూసీ బాధితులకు అన్యాయం జరుగుతుందంటే మా ప్రభుత్వం వారికి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉందని, దానికి బీజేపీ నేతలు సహకరించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా పార్టీ మూసీ సందర్శనకు పోయింది, ధర్నా చేస్తా ఉన్నారు. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మూసీ ప్రజలకు సంబంధించిన సమస్యల్ని లిఖితపూర్వకంగా ఇవ్వండి, వారికి జరపాల్సిన న్యాయం గురించి చెప్పండి. తప్పకుండా ప్రభుత్వం సానుకూలంగా, అందులో సీఎం పర్యటన తర్వాత పునరావాసం కావలసినటువంటి ఎవరైతే రిహాబిలిటేషన్ అయితే ఉన్నారో వాళ్ళ పట్ల ఎటువంటి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మీరు అవకాశవాద రాజకీయాలను చేస్తూ ఊరికైనా ధర్నాలు, ప్రొటెస్టుల పేరు మీద ముసలి కన్నీరు కార్చడం కాదు. మీరు నిజంగా అభివృద్ధి తెలంగాణ కోసం మీ అనేక రకాలుగా అన్యాయం జరుగుతూ ఉంటుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటారు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే మీరు మూసీకి సంబంధించిన విషయంలో సహకరించదలుచుకుంటే, మూసీకి సంబంధించిన సమస్యలు అది పునరావాసంగా చిత్రాత్ర పేదలకు ఏదైనా అన్యాయం జరుగుతుందనిపిస్తే తప్పకుండా మా ప్రభుత్వం వారికి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి, గౌరవ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి సందర్భంగా